ఈ వెహికల్ మా రెగ్యులర్ కస్టమర్. ఆయన ఏ వెహికల్ ఇష్యూ వచ్చినా మన దగ్గరికొస్తారు లేట్ అయినా సరే. సో, దీనికి కంప్లీట్‌గా ఫోర్క్ ఇరిగిపోయింది. అంటే ఈ ఫోర్క్ అనేది ఎందుకు ఇరిగిపోతుంది బ్రో? మాక్సిమం ఒక 2 కారణాలు. ఒకటి, మీరు వాటర్ వాష్ చేయించకపోతే ఇరిగిపోతుంది. 2, ఓవర్‌గా చేపిస్తే ఇరిగిపోతుంది. అంటే ఓవర్‌గా చేపించడం అంటే ఎక్కువ వాటర్ తగిలిపోతే రస్ట్ అనేది ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా! సో, అలా చేయించకండి. ఎప్పుడైనా మంత్లీ వన్స్ రైనీ సీజన్ అయితే కొంచెం ఎప్పటికప్పుడు కడుక్కోవడం అలా చేసుకోండి. ఏవన్నా రస్ట్ స్టార్ట్ అయితే రస్ట్ పెయింట్ అయితే అప్లై చేయండి. సో, దీనికి ఫోర్క్ మార్చేటప్పుడు ఖచ్చితంగా ఫోర్క్ కప్స్ అండ్ కోన్స్ అలానే ఫోర్క్ బాల్స్ ఖచ్చితంగా మార్చాలి. లేకపోతే హ్యాండిల్ బార్ అనేది మనకి ఇసిరే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో, ఇంత ఓపెన్ చేసి ఎంత ఖర్చు పెట్టిన తర్వాత 4 కప్స్ అండ్ కోన్స్ గురించి కక్కుర్తి అయితే పడకూడదు కదా! సో, చేసేదేముంది కంప్లీట్‌గా ఎంటైర్ కొత్త ఫోర్కే తెప్పించి లేదు మళ్ళా తెప్పించి ఆర్డర్ పెట్టి తెప్పించి ఒక 1 ఆర్ 2 డేస్‌లో తెప్పించి యాస్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసి కస్టమర్‌కైతే వెహికల్ నేను హ్యాండ్ ఓవర్ చేశా. మన ఇన్‌స్టా పేజ్ ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో అయితే చేసి యూట్యూబ్ ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.